మనకి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు కనుక ఒకసారి చూసుకుంటే వాడి వేడికి జరుగుతున్నాయనే చెప్పాలి. ఎందుకు భయ్యా అంటే ఇక్కడ ఒకటే రీజన్. మొన్న ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మేము కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని అవకతవకలు మాకు కనిపిస్తా ఉన్నాయి, దాంతోపాటు కొన్ని అవినీతులు కూడా దీంట్లో ఉన్నాయి, అందుకని చెప్పేసి దీన్ని మొత్తాన్ని విచారించడం కోసం అని చెప్పి మేము సిబిఐకి దీన్ని అయితే ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు కదా. అయితే దీని తర్వాత వెంటనే ఎప్పుడైతే అసెంబ్లీ సాక్షిగా ఆ కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి గారు, వెంటనే మరి ఇటువైపు కవిత మనకి ఎమ్మెల్సీ అయినటువంటి కవిత గారు కూడా రియాక్ట్ అయ్యారు. అయితే తన అంటే ఏంటంటే ఇక్కడ మీరు అసలు ఈ ఏజ్లో కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ ఎలా వేస్తారు మీరు? ఒక పక్క చూస్తేనేమో తెలంగాణ ఉద్యమంలో అసలు మెయిన్ రోల్ ఆయనే, దాని తర్వాత తెలంగాణ తీసుకొచ్చింది కూడా ఆయనే, దాని తర్వాత మరి తెలంగాణ తీసుకొచ్చి దాని తర్వాత సీఎం అయిన తర్వాత మరి ఆయన ఒకటే ఆలోచించారు, ప్రతి ఇంటికి కూడా మంచినీటి సౌకర్యం కల్పించాలా, దాని తర్వాత ప్రతి రైతుకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పేసి ఆయన ఈ కాళేశ్వరం ప్రాజెక్టులను కూడా ముందుకు తీసుకెళ్లారు. అయితే మరి ఇప్పుడు దాంట్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి మీరు ఎలాగ ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తారు? అయితే ఒకటే మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలా, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిలో ఏదో జరిగినాయి అంటున్నారు కదా. అయితే మరి ఇక్కడ మెయిన్ కేసీఆర్ గారు ఆలోచించింది ప్రజల సంక్షేమం కోసం అని చెప్పేసి, ప్రజలను మంచిగా చూసుకోవాలని చెప్పేసి ఆయన ముందుకెళ్తే ఆయన వెనకమాల కొంతమంది ఉన్నారు. ఎవరు? అంతకుముందు ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసినటువంటి హరీష్ రావు గారు, ఇంకా దాని తర్వాత వెనకమాల ఉన్నటువంటి సంతోష్ రావు గారు. సో వీళ్ళందరూ మరి ఆయనేమో ముందు మంచి ఉద్దేశంతో ముందుకెళ్తే వీళ్ళేమో వీళ్ళ స్వలాభాల కోసం అని చెప్పేసి, వీళ్ళ ఆస్తులను పెంచుకోవాలని చెప్పేసి, వీళ్ళ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి వీళ్ళు దాంట్లో అవినీతులు చేసి దాని నుంచి డబ్బులు సంపాదించుకున్నారు. మరి ఇక్కడ వీళ్ళ మీద మీరు మరకలు అంటించాలి కానీ మరి అటువైపు ఏ తప్పు చేయనటువంటి కేసీఆర్ గారి మీద ఎలా మీరు నిందమోపుతారు? ఒక కూతురికి అయితే నాకు చాలా బాధగా ఉందని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే దీంతో పాటు మరి ఇంకో విషయం ఏంటంటే కవిత గారు అంటుంది ఒకటే, హరీష్ రావు గారు వెనకమాల అయినా సరే, సంతోష్ రావు గారు వెనకమాల అయినా సరే, వీళ్ళందరూ వెనకమాల కాంగ్రెస్ ఉంది. సో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆ రేవంత్ రెడ్డి గారు ఇదంతా కూడా నడిపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కేసీఆర్ గారిని దీన్ని అడ్డం పెట్టుకొని మరి జైలు పాలు చేయాలనుకుంటున్నారని చెప్పేసి మరి కవిత గారు అయితే దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట.